ఒక పావురాన్నయితే 8 నెలలు జైల్లో అయితే పెట్టేశారంట. దాన్నేంటో తెలుసుకుందామండి. ఇదెక్కడో కాదు, మన ఇండియాలోనే జరిగింది. 2023లో ఒక పావురం ముంబై పోర్ట్‌కైతే దగ్గరలో అయితే కనిపించింది. వాటి కాళ్ళకైతే రింగుల్లా కొన్ని కనపడుతున్నాయి. అలాగే వాటి రెక్కలను చూస్తూ పరిశీలిస్తే చైనీస్ భాషలో ఏదో రాసిందని కనుగొన్నారు. తర్వాత పిజన్స్‌ని పోలీసులైతే కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత వెటర్నరీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేశారు. బాడీ స్కానింగ్ మొత్తం చేసేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసిందంటే ఇదొక తైవాన్ దేశానికి చెందిందంట. అక్కడ ఓపెన్ వాటర్ రేస్ జరుగుతున్నప్పుడు తప్పించుకొని వచ్చేసి ఇండియాలోకి అయితే చొరబడిందంట. సో, అక్కడ ఇది జరిగింది. మరి ఈ 8 నెలల తర్వాత అయితే ఈ పావురాన్ని అయితే విడుదల చేశారు. ఇప్పుడైతే అది ఫ్రీ బర్డ్ అయిపోయింది. మీరు బనానాని తింటున్నారా? అయితే మీరు రేడియో యాక్టివ్ మెటీరియల్ని తింటున్నట్టే. ఎందుకంటే బనానాలో పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం డీకే అవ్వడం వల్ల ఎల్లో ఫ్రూట్ అనేది, అదే బనానా అనేది స్లైట్గా రేడియో యాక్టివ్ మెటీరియల్గా మారుతుంది. అంటే తక్కువ క్వాంటిటీలో, అదే తక్కువ పర్సంటేజ్లో అయితే ఇది ఉంటుంది. ఈఫిల్ టవర్ పెరుగుతుందంట. అవును, ప్యారిస్ అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఈఫిల్ టవరే. ఈఫిల్ టవర్ పెరుగుతుందంట. ఎలా అంటే ఈఫిల్ టవర్ మొత్తానికి 1083 ఫీట్లు ఉంటుంది. ప్రతి సమ్మర్లో టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల మెటల్స్ అనేవి పార్టికల్స్ డివైడ్ అయిపోయి ఎక్స్పాండ్ అవుతుంటాయి. ఎలాగంటే ఇందులో చూపించిన విధంగా ఈ సర్కిళ్ళకి ఈ మెటల్ అయితే వెళ్తుంది. ఫస్ట్కి హీట్ చేసిన తర్వాత అందులో ఉన్న పార్టికల్స్ ఎక్స్పాండ్ అయిపోయి ఆ సర్కిళ్ళకి వెళ్ళట్లేదు. ఎందుకంటే పార్టికల్స్ అన్నీ ఎన్లార్జ్ అయి ఉంటాయి కాబట్టి వెళ్ళట్లేదు. సో, అదే ప్రిన్సిపల్ ఐఫిల్ టవర్ పైన కూడా అప్లై. ప్రతి సమ్మర్కి 15 సెంటీమీటర్స్ హైట్ అయితే పెరుగుతుంది. సముద్రపు అడుగు భాగాన ఉన్న మొక్కలు మన లైఫ్‌ని డిసైడ్ చేస్తాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఈ జైంట్ క్రిల్ లేదా సముద్రపు అడుగు భాగంలో ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉన్న ఈ మొక్కలైతే సముద్రపు అడుగు భాగాన అయితే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ప్రొడ్యూస్ అయిన కార్బన్ డయాక్సైడ్‌ని ఈ మొక్కలైతే స్టోర్ చేసుకుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రకారం అయితే ఈ సంవత్సరానికి 200 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్‌ని అయితే స్టోర్ చేస్తాయని తెలిసింది. అలాగే ఇవి ఎలా హెల్ప్ చేస్తాయంటే కార్బన్ డయాక్సైడ్ స్టోర్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అయితే కంట్రోల్‌లో ఉంటది. సో, టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. సో, అలాగా మనం బతకడానికి టెంపరేచర్ చాలా ముఖ్యం కాబట్టి ఈ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది. కర్ణపిశాచి ఇవి ఒక స్మాల్ డివైన్ ఎంటిటీస్. ఈ కర్ణపిశాచి మనుషుల పాస్ట్, ప్రెజెంట్ అయితే చెప్పగలవు. అలాగే ఇవి మోస్ట్లీగా బాబా లేదా హగోరస్ దగ్గర మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే వీటిని సిద్ధించగలరు లేదా వాళ్ళే పొందగలరు. నార్మల్ పీపుల్స్కి ఎందుకు అవ్వదు అంటే వాళ్ళు ఫ్యామిలీ, కమ్యూనిటీ ఇలాంటివన్నిటిలో చిక్కుకొని ఉంటారు కాబట్టి ఇవి చేయడం చాలా కష్టం. కంట్రోల్ కూడా చేయలేరు. సో, ఈ కర్ణపిశాచి సిద్ధి చెందాలి అంటే వాళ్ళు మలమూత్రాన్ని తినాలి, చాలా వికృతి పనులన్నీ చెయ్యాలి. కర్ణపిశాచి 3 ఫార్మ్స్‌లో అయితే వాళ్ళకి సిద్ధిస్తుంది. ఒకటి మదర్, ఇంకోటి సిస్టర్, ఇంకోటి వైఫ్. మోస్ట్లీ అందరూ వైఫ్‌గానే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పిశాచినితో ఇంటిమేట్ అయ్యి అప్పుడు కర్ణపిశాచి తన మెడలో ఉన్న మాలని తీసి సిద్ధించడానికి లేదా సిద్ధి చెందడానికి ఎవరైతే వచ్చింటారో వాళ్ళ మెడలోకేసి వాళ్ళని తీసుకెళ్తుంది. దాని సింబల్ ఏంటంటే నేను నీ దాన్ని అయిపోయాను. సో, అది నీ సర్వెంట్ అని చెప్పేస్తది. అప్పుడు వాళ్ళకి పూర్తిగా కర్ణపిశాచి అనేది వీడితో ఉండిపోద్ది. వాడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ. ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.